మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై రేపు చర్చ జరగనుంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ కోసం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది కేంద్రం. ప్రధాని మోదీ సమక్షంలో ఈ చర్చ జరగనుంది. చర్చను లోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. జూలై 29న రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై చర్చ జరగనుంది. రాజ్యసభలో కూడా చర్చకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తారు. కాగా ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఇప్పటికే విపక్షాలు పట్టుబట్టాయి. సీజ్ ఫైర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో లోక్సభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై రేపు చర్చ జరగనున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ కోసం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది కేంద్రం. ప్రధాని మోదీ సమక్షంలో ఈ చర్చ జరగనుంది. చర్చను లోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. జూలై 29న రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై చర్చ జరగనుంది. రాజ్యసభలో కూడా చర్చకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానం ఇస్తారు. కాగా ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఇప్పటికే విపక్షాలు పట్టుబట్టాయి. సీజ్ ఫైర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో లోక్సభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.